హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ హేమంత్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ప్రాసెస్ కాస్టింగ్. మామూలుగా ఈ చాప్టర్ నుంచి 5 నుంచి 10 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో 7 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ ఫస్ట్ ప్రాసెస్ కాస్టింగ్, సెకండ్ ఈక్వివాలెంట్ యూనిట్స్, థర్డ్ FIFO, ఫోర్త్ యావరేజ్, ఫిఫ్త్ LIFO, సిక్స్త్ టూ మెటీరియల్ కాన్సెప్ట్, 7 ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్స్. 7 ఇంపార్టెంట్, కానీ LIFO ఇంపార్టెంట్ కాదు. 7 ఇంపార్టెంటే. ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే FIFO, దాని తర్వాత యావరేజ్, దాని తర్వాత 2 మెటీరియల్ కాన్సెప్ట్ అండ్ ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్స్. లాస్ట్ 15 అటెంప్ట్స్లో ఎక్కువ దీని నుంచి అడుగుతున్నాను. లెట్స్ ఎంటర్ ఇంటూ టాపిక్. ప్రాసెస్ కాస్టింగ్ అంటే ఏంటి? ప్రాసెస్ కాస్టింగ్ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క ప్రాసెస్కి ఎంత డబ్బులు అయితే, అంటే ప్రతి ఒక్క ప్రాసెస్లో ఎంత కాస్ట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు హెరిటేజ్ తీసుకుంటే ఫస్ట్ పాలు తేవాలి, పాలు నుంచి పెరుగు, అప్ టు పాలు ఒక ప్రాసెస్, పాలు నుంచి పెరుగు ఇంకో ప్రాసెస్. ఇట్లా ప్రాసెస్ పాల నుంచి ఎంత అయింది అంటే పాల వరకు ఎంత అయింది, దాని తర్వాత పాల నుంచి కర్డ్కి ఎంత అయింది, రెండు వేరే వేరేగా చెప్పి అంటే ఈ ప్రాసెస్కి ఇంత అయింది, ఈ ప్రాసెస్కి ఇంత అయింది అని చెప్తే దాన్ని ప్రాసెస్ కాస్టింగ్ అంటారు. నెక్స్ట్ లెట్స్ ఎంటర్ ఇన్ టు ద టాపిక్ ప్రాసెస్ కాస్టింగ్, ప్రాసెస్ అండ్ ఆపరేటింగ్ కాస్టింగ్. ఓకే, ఫస్ట్ మీరు ఈ చాప్టర్ తెలుసుకోవాలంటే కొన్ని కీ పాయింట్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఈక్వివాలెంట్ యూనిట్స్. ఈక్వివాలెంట్ యూనిట్స్ అంటే సపోజ్ 400 ఉన్నాయి. 400 ఉంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 400, కానీ మొత్తం అయిపోగా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 50% అయిపోయింది అనుకో. 400 × 50% 200 అంటే ఈక్వివాలెంట్, అంటే అయిపోయినట్టు 200 అయిపోయినట్టు, డీమ్డ్గా 200 అయిపోయినాయి. దీన్ని ఈక్వివాలెంట్ యూనిట్స్ అంటాం. నార్మల్ లాస్, మన ఇండస్ట్రీ మొత్తానికి వస్తే నార్మల్ లాస్. ఒకవేళ ఇండస్ట్రీలో ఎవరికి రాకపోయి మన ఫామ్కే వచ్చిందనుకో దాన్ని అబ్నార్మల్ లాస్ అంటాం. నార్మల్ లాస్ కస్టమర్కి ఛార్జ్ చేస్తాం. అబ్నార్మల్ లాస్ మనమే కాస్టింగ్ P&L అకౌంట్కి తీసుకుంటాం. నెక్స్ట్ అబ్నార్మల్ లాస్ ఎప్పుడు 100% అయిపోయింది అనుకోవాలి. నార్మల్ లాస్ ఎప్పుడు 0% అయిపోయింది అనుకోవాలి. నెక్స్ట్ సమ్ కీ పాయింట్స్ ఏంటంటే ఒకవేళ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, నెక్స్ట్ ఓకే, degree of completion for closing work in progress represent the work done during this month. Okay, let's enter into topic preparation of process accounts. Preparation of process accounts కి వెళ్దాం. ఫస్ట్ టాపిక్ మామూలుగా ఎన్ని మార్క్స్ ఇస్తాయంటే మినిమం, అంటే లాస్ట్ అటెంప్ట్లో రాలేదు, అప్పుడెప్పుడో May 14లో 8 మార్క్స్కి వచ్చింది అంతే. ఓకే, చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రాసెస్ అకౌంట్. ప్రాసెస్ అకౌంట్ ఎట్లుండాలి? ప్రాసెస్ అకౌంట్ ప్రొఫార్మా ఎట్లుండాలంటే పర్టికులర్స్, రూపీస్, క్వాంటిటీ, అమౌంట్. పర్టికులర్ రేట్ పర్ యూనిట్, దాని తర్వాత క్వాంటిటీ, అమౌంట్, పర్టికులర్స్, అది ప్రొఫార్మా. ఎన్ని ప్రాసెస్ ప్రిపేర్ చేయాలి? ఎన్ని ప్రాసెస్ ఉంటే అన్ని ప్రాసెస్ ప్రిపేర్ చేయాలి. ప్రాసెస్ అకౌంట్లో ఏముండాలి? డైరెక్ట్ మెటీరియల్ ఉండాలి, డైరెక్ట్ వేజెస్ ఉండాలి, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉండాలి, ఇండైరెక్ట్ ఓవర్ హెడ్స్ ఉండాలి. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషను ఇవన్నీ ఉండొద్దు. ఓకేనా? నెక్స్ట్ మనం ఫస్ట్ టాపిక్ ఎంటర్ అయ్యే ముందు ప్రొడక్షన్ స్టేట్మెంట్ అనేది తెలుసుకోవాలి. ప్రొడక్షన్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ నేను డిస్ప్లే చేసినట్టు ఇన్పుట్, ఇంత ఇన్పుట్ వచ్చింది, దీన్ని ప్రొడక్షన్ స్టేట్మెంట్ అంటాం. ప్రొడక్షన్ స్టేట్మెంట్ ఇది. అయితే ఫస్ట్ ఇన్పుట్ నుంచి నార్మల్ లాస్ రెడ్యూస్ చేయాలి. నార్మల్ లాస్ రెడ్యూస్ చేసి తర్వాత వర్క్ ఇన్ ప్రోగ్రెస్ రెడ్యూస్ చేస్తే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, దాని నుంచి యాక్చువల్ అవుట్పుట్ చేస్తే అబ్నార్మల్ లాస్ వస్తుందా, అబ్నార్మల్ గెయిన్ వస్తుందా, ఇది ప్రొడక్షన్ స్టేట్మెంట్. ప్రతి క్వశ్చన్ ముందు ఇది అప్లై చేయండి. ఓకేనా? నెక్స్ట్ లెట్స్ ఎంటర్ ఇంటూ టాపిక్. ప్రతి మోడల్ ఒక్కొక్క ప్రాబ్లం చెప్పుకొని పోతా. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రాసెస్ అకౌంట్. సో నేను ఇలాగ చెప్పినట్టు ప్రాసెస్ 1, ప్రాసెస్ 2. ప్రాసెస్ 1 అకౌంట్లో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్ రాయండి. దాని తర్వాత ఇది నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ 100% అని చెప్పారు, అది కూడా రాయండి. ప్రొడక్షన్ స్టేట్మెంట్ గీస్తే 950 యూనిట్స్లో ప్రొడక్షన్ స్టేట్మెంట్ వేస్తే ఒకవేళ నార్మల్ లాస్ అనుకో, ప్రొడక్షన్ స్టేట్మెంట్ వేసేయాలి. ప్రొడక్షన్ స్టేట్మెంట్ వేస్తే అబ్నార్మల్ లాస్ వచ్చిందా, అబ్నార్మల్ గెయిన్ వచ్చిందా చూడాలి.
ఫస్ట్ ప్రాసెస్ అకౌంట్లో డెబిట్ సైడ్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్ ఇలాగ ఇచ్చినట్టు మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ రాయండి. దాని తర్వాత స్క్రాప్ వాల్యూ ఉంటుంది కదా, ఆ స్క్రాప్ వాల్యూ క్రెడిట్ సైడ్ రాయండి. క్రెడిట్ రాస్తే ఇప్పుడు మొత్తం కాస్ట్ తెలుస్తుంది. ఈ కాస్ట్ డివైడెడ్ బై యూనిట్స్. ఇన్పుట్ రాయండి. ఇన్పుట్ నుంచి నార్మల్ యూనిట్స్ రెడ్యూస్ చేయండి. ఇప్పుడు పర్ యూనిట్ కాస్ట్ వస్తుంది. పర్ యూనిట్ కాస్ట్ ప్రకారం ఫైండ్ అవుట్ చేయండి. లెట్స్ ఎంటర్ ఇంటూ క్వశ్చన్ నెంబర్ 2. ఇది క్లారిటీగా చెప్పుకుందాం. ఫస్ట్ ఇది ఒక స్కై అనేది స్కై 2 ప్రాసెస్లకు ఎంటర్ అయ్యిందంట. ఫస్ట్ ప్రాసెస్ ఏ, ప్రాసెస్ బి. ఓకే, 40,000 యూనిట్స్కి 3,60,000 ఇదంతా డైరెక్ట్ మెటీరియల్ ఇచ్చిండు, డైరెక్ట్ వేజెస్ ఇచ్చిండు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్స్ ఇచ్చిండు, అవుట్పుట్ ఇచ్చిండు, నార్మల్ వేస్టేజ్ ఇచ్చిండు. ఫస్ట్ ఏం చేయాలి మనం? ఎప్పుడైనా ప్రొడక్షన్ స్టేట్మెంట్ రాయాలి. ప్రొడక్షన్ స్టేట్మెంట్ ఏం రాయాలి? 40,000. దాని తర్వాత దాంట్లో నుంచి 5% నార్మల్ వేస్టేజ్ తీసేయాలి. ఇక్కడ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చేయాలి లేదు కాబట్టి 0 అని రాసుకోవాలి. దాని తర్వాత ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుంది. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ కంపేర్ విత్ యాక్చువల్ అవుట్పుట్ మనకి అబ్నార్మల్ లాసా గెయినా అని తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు ప్రొడక్షన్ స్టేట్మెంట్ అర్థమైంది. ఇప్పుడు ప్రాసెస్లో ఏమేమి రాయాలి, ప్రాసెస్ అకౌంట్స్లో ఏమేమి రాయాలి? ప్రాసెస్ అకౌంట్స్లో ఏమేమి రాయాలి? డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్, డైరెక్ట్ వేజెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ రాయాలి. ఇవన్నీ రాసిన తర్వాత ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని ఇచ్చింది చూడండి, 4,48,000. ఇవి తీసుకోవద్దు, ఎందుకంటే పైన ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్స్ అన్నాడు. అంటే ఇవేంటి? అడ్మిన్ కానీ సెల్లింగ్ ఇవి తీసుకోవద్దుగా మనం, ప్రాసెస్ అకౌంట్లో తీసుకోవద్దు. ఓకే, మీకు చూపిస్తా ప్రాబ్లం నెంబర్ 2 చూడండి. ఇక్కడ మామూలుగా డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, ఇన్పుట్, ఎక్స్పెన్సెస్ అని రాసాను. స్క్రాప్ వచ్చిన వాల్యూ ఇది వేస్తే 30 స్క్రాప్ వచ్చింది. అదే స్క్రాప్ క్రెడిట్ చేయాలన్నా కదా, అది క్రెడిట్ చేసిండు. ఇప్పుడు ఫస్ట్ మనం కాస్ట్, దాని తర్వాత కాస్ట్ పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేస్తే 27 రూపీస్ వచ్చింది. 27 రూపీస్ వచ్చింది. అయితే ఇప్పుడు మనకు అబ్నార్మల్ లాస్ 1000 రూపీస్ వచ్చింది. మరి అబ్నార్మల్ లాస్ నెక్స్ట్ ప్రాసెస్కి ట్రాన్స్ఫర్ చేయం కదా, అంటే ఈ 1000 రూపీస్ మనం ఎక్కడికి పంపించాలి? కాస్టింగ్ P&L అకౌంట్కి పంపించాలి 1000. దాని తర్వాత ప్రాసెస్ బి ట్రాన్స్ఫర్ చేస్తాంగా, దాని తర్వాత 7,400 ఇది దాంట్లో ప్రాసెస్ బికి పంపించాలి. దాని తర్వాత ప్రాసెస్ బి. ఇక్కడ చూస్తే ఈ క్వశ్చన్లో మనం ప్రాబ్లం నెంబర్ 2 80% అవుట్పుట్ అనే అన్నారు కాబట్టి కాస్టింగ్ P&L అకౌంట్కి డైరెక్ట్ పంపించాలి. దాని తర్వాత ప్రాసెస్ బి అకౌంట్ ఇలాగ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్స్, అబ్నార్మల్ గెయిన్, స్క్రాప్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకేనా? నెక్స్ట్ నార్మల్ లాస్. మామూలుగా ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి వస్తుంది, ప్రాసెస్ నుంచి. అంటే ప్రాసెస్లో డెబిట్ అంటే, ప్రాసెస్లో క్రెడిట్ అంటే ఇక్కడ డెబిట్. దాని తర్వాత అబ్నార్మల్ గెయిన్ అయితే డబ్బులు వస్తాయిగా, అంటే అబ్నార్మల్ గెయిన్ అయితే నార్మల్ లాస్ రాదు కదా. మామూలుగా నార్మల్ లాస్ 260, కానీ ఆ రోజు 220 వచ్చింది. అంటే ఆ 40 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసినాంగా, అంటే 40 రూపీస్ మనం రెడ్యూస్ చేయాలి స్క్రాప్ వాల్యూ. అంటే ఇక్కడ మామూలుగా 360 అని ఇచ్చింది, 360 ఇంటూ అమౌంట్ చేస్తే వస్తుంది. దాని తర్వాత మిగతాదంట కస్టమర్ ఛార్జ్ చేయాలి కాబట్టి బై సేల్స్ అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ అబ్నార్మల్ లాస్ ప్రొఫార్మా. ఇది అబ్నార్మల్ లాస్ ప్రొఫార్మా ఏంటంటే, అబ్నార్మల్ లాస్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాసెస్ ఏ అకౌంట్ నుంచి వస్తుంది. ప్రాసెస్ ఏ ఇక్కడ క్రెడిట్ సైడ్ కాబట్టి ఇట్ సైడ్ డెబిట్ వేయాలి. ఇట్ సైడ్ డెబిట్ వేసినాక కొన్ని డబ్బులు వస్తాయిగా, మరి అది రెడ్యూస్ చేయాలి. మనకు ఎంత లాస్ వచ్చినా కాస్టింగ్ P&L అకౌంట్కి వేయాలి. నెక్స్ట్ లెట్స్ అంటే ఈక్వాలెంట్ యూనిట్స్ అంటే ఇలాగ చెప్పిన వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని ఈక్వల్గా చూపెట్టడం. ఓకే, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఈక్వల్గా చూపెట్టడం. స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వాలెంట్ ప్రొడక్షన్ స్టేట్మెంట్. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్లో చూసుకుంటే ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నిల్. దాని తర్వాత యూనిట్స్ 45,000 ఇంట్రడ్యూస్ చేసిండు. కాకపోతే ఎంత అవుట్ అయినాయి, ఎన్ని వచ్చినాయి? 42,000. అంటే 100% అయిపోయినట్టు, మెటీరియల్ కానీ లేబర్ కానీ ఓవర్ హెడ్. దాని తర్వాత వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏమో 100%, 50%, 40% అన్నాడు. కాబట్టి 1800 into 100%, 1800 into 50, 1800 into 40%. నార్మల్ లాస్ ఉంటుందిగా, నార్మల్ లాస్ ఎప్పుడు 0 తీసుకోవాలి, మనం ఎప్పుడు 0నే తీసుకోవాలి కంప్లీషన్. దాని తర్వాత అబ్నార్మల్ లాస్ కూడా ఇచ్చిండు 100%, 80%, 60%. ఇట్లా వేస్తే మనకి ఈక్వాలెంట్ యూనిట్స్ వస్తాయి. ఇలా ఒక ప్రాసెస్ అకౌంట్ ప్రిపేర్ చేసినాక సేమ్ అట్లనే ప్రిపేర్ చేస్తే ఆన్సర్ ఇది వచ్చేస్తుంది. దాని తర్వాత FIFO మెథడ్ అంటే FIFO మెథడ్లో ఓన్లీ ఇయర్ ఇన్కర్ అయిన కాస్టే తీసుకుంటాం, డివైడెడ్ బై ఓన్లీ ఎంత అవుట్పుట్ వెళ్ళింది ఈ మధ్యలో, అంటే ఈక్వాలెంట్ యూనిట్స్ మొత్తం ఈక్వాలెంట్ యూనిట్స్ ఎంత అవుట్పుట్కి వెళ్ళింది ఈ ఇయర్ వల్ల, అదే తీసుకుంటాం. మరి FIFO మెథడ్ ఇది. ఓకే, FIFO మెథడ్ తీసుకున్నాం. FIFO మెథడ్లో ఏం చేయాలి? FIFO మెథడ్ ఫస్ట్
ప్రొడక్షన్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయండి. దాని తర్వాత ఈక్వాలెంట్ యూనిట్స్ ప్రిపేర్ చేయండి. కాస్ట్ పర్ ఈక్వాలెంట్ యూనిట్ అంటే ఏంటి? మెటీరియల్ కానీ ఓవర్ హెడ్ కానీ లేబర్ కానీ మామూలుగా డిగ్రీ ఆఫ్ కంప్లీషన్ వేరే ఉంటుంది. అప్పుడు కాస్ట్ పర్ యూనిట్ అనేది చేంజ్ అవుద్ది కదా, అందుకని సపరేట్గా ప్రిపేర్ చేయాలి. సపోజ్ ఈ ఎగ్జాంపుల్లో చూడండి 100%, 60%, 60%. అప్పుడు ఈ 3 చేంజ్ అయినాయి అంటే కాస్ట్ పర్ యూనిట్ సేమ్ ఉండదు కాబట్టి మీరు సపరేట్గా ప్రిపేర్ చేయాలి. అప్పుడు మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్ అని ప్రిపేర్ చేయండి. కాస్ట్ ఇన్కర్ అయింది మెటీరియల్ కింద రాయండి, లేబర్కి ఇన్కర్ అయింది కింద రాయండి, ఓవర్ హెడ్ ఇన్కర్ అయింది కింద రాయండి. దాని తర్వాత స్క్రాప్ వాల్యూ ఉంటుందిగా, ఆ స్క్రాప్ వాల్యూ అనేది మెటీరియల్ నుంచి రెడ్యూస్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. మెటీరియల్ నుంచి ఎందుకు రెడ్యూస్ చేయాలి? ఎందుకంటే మనకి ఆ స్క్రాప్ మనకి ఇన్కమ్, అది ఇన్కమ్ వచ్చింది కాబట్టి దాని నుంచి రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేసిన తర్వాత అక్కడ ఈక్వాలెంట్ యూనిట్స్ ఉంటాయిగా, కాస్ట్ పర్ ఈక్వాలెంట్ యూనిట్ అంటాం. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఓకే, ఇది అబ్నార్మల్ గెయిన్ చదివినాక ఫిఫో మెథడ్లో ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది. ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏం చేయాలి? 100%, 60% అన్నాడుగా, అంటే ఇయర్ ఏం చేస్తాం? 40% చేస్తాం. అప్పుడు ఫిఫో స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వాలెంట్ ప్రొడక్షన్లో ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 600 ఉంటుంది కదా, 600 × 40, 600 × 40 రాస్తాం. మెటీరియల్ 0 రాస్తాం. ఇది ఒకటి చేయండి. లిఫో మెథడ్ ఓకే. యావరేజ్ మెథడ్ అంటే లాస్ట్ ఇయర్ ఇన్కర్ అయిన కాస్ట్ కూడా తీసుకుంటాం దీంట్లో. లెట్స్ సే ఎగ్జాంపుల్, సపోజ్ ఈ ప్రాబ్లం నెంబర్ 8 చూద్దాం. ఇక్కడ యూనిట్స్ ఏమో 4000. యావరేజ్ మెథడ్ మామూలుగా లాస్ట్ ఇయర్ ఇన్కర్ అయిన కాస్ట్ కూడా తీసుకుంటాం. దాని తర్వాత ఈక్వాలెంట్ ప్రొడక్షన్ ఇలాక చెప్పినా కదా, ఇక్కడ ఓన్లీ 40% తీసుకోవాలి. ఇట్లా కాదు, మొత్తం 100% తీసుకోవచ్చు యావరేజ్ కాస్ట్ మెథడ్లో. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ ఎక్కడైనా ప్రొడక్షన్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. దాని తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వాలెంట్ ప్రొడక్షన్ ఉంటుందిగా, అప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వాలెంట్ ప్రొడక్షన్ యూనిట్స్ కంప్లీటెడ్ 14,000 ఉంటుందిగా, 14,000 × 100% చేయండి. 14,000 × 100%. దాని తర్వాత క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుందిగా, 6,000 × 1/3 చేయండి. దాని తర్వాత డైరెక్ట్ మెటీరియల్ సేమ్ అక్కర్లాగానే. ఓకే, లెట్స్ సీ ప్రాబ్లం నెంబర్ 8 చూడండి. ఫస్ట్ యావరేజ్ మెథడ్లో ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 100% అని తీసుకుంటాం. దాని తర్వాత యూనిట్స్ ఇంట్రడ్యూస్ 16,000 100%. దాని తర్వాత మామూలుగా ఓకే 1/3 అని తీసుకుంటాం క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్కి. దాని తర్వాత ఈక్వాలెంట్ యూనిట్స్ వస్తాయి. ఇది చేస్తే ఈక్వాలెంట్ యూనిట్స్ వచ్చిన తర్వాత దాని తర్వాత మళ్ళీ మనం ప్రొడక్షన్ కరెంట్ ఇయర్ కాస్ట్ ఇన్కర్ అవుతాం కదా, 20,000, 25,000. దీని నుంచి స్క్రాప్ రెడ్యూస్ చేస్తాం. ఇదంతా వేసి దాని తర్వాత డివైడెడ్ బై ఈక్వాలెంట్ యూనిట్ చేస్తే ఒక అమౌంట్ వస్తుంది, కాస్ట్ పర్ ఈక్వాలెంట్ అమౌంట్. ఈ అమౌంట్ ఇక్కడ రాస్తాం. చూడండి ఆల్రెడీ డైరెక్ట్ వేజెస్ ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ ప్రాసెస్ ఇంతే, యావరేజ్ మెథడ్ ఇంతే చేంజ్. దాని తర్వాత లిఫో మెథడ్ అంటే ఓన్లీ ఇయర్స్ చూస్తాం, లాస్ట్ ఇయర్ తర్వాతకి అన్నీ అయిపోయినాక చూస్తాం. కాబట్టి ఇక్కడ చేంజ్ ఏంటంటే మామూలుగా 5,000 యూనిట్స్ అనగా 50%. ఇయర్ నిల్లు. ఎట్లా? సపోజ్ ఈ ఇయర్ 10,000 ఇంట్రడ్యూస్ చేసిండు. 10,000 ఇంట్రడ్యూస్ చేస్తే ఎన్ని అయిపోయినాయి మనకు? 7,500. అంటే ఈ ఇయర్వే ఇంకా కాలే, మరి లాస్ట్ ఇయర్ ఎట్లా చూస్తాం? కాబట్టి ఈ 5,000 × 50% ఉంటుంది కదా, ఈ 50% చేయలేదు కాబట్టి మనం స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వాలెంట్ ప్రొడక్షన్లో ఈ 50% తీసుకోవద్దు. అదొకటి చేంజ్. దాని తర్వాత టూ మెటీరియల్ కాన్సెప్ట్ అంటే ఏంది అంటే ప్రాసెస్ 1 నుంచి మెటీరియల్ వచ్చింది అంటే ఆ ప్రాసెస్ 1 మెటీరియల్ 100% అయిపోయింది. మరి ప్రాసెస్ 2లో మెటీరియల్ ఉంటుంది కదా, అది 100% అయిపోదు, అది ఇచ్చిన రేట్ అయిపోద్ది. ఓకే, లెట్స్ సీ ఇక్కడ చూద్దాం. మొత్తం అయిపోదు, అట్లాంటప్పుడు ఏం చేయాలి? మరి ఇప్పుడు దీన్ని మొత్తం 100% తీసుకోవాలి ప్రాసెస్ 1ది. ప్రాసెస్ 2ది ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. స్క్రాప్ వాల్యూ కూడా ప్రాసెస్ 1 నుంచే రెడ్యూస్ చేయాలి. నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేయాలి? ఈక్వాలెంట్ ప్రొడక్షన్. ఓకే, లెట్స్ సీ ఈ ఫిఫో మెథడ్. డైరెక్ట్ మెటీరియల్ ప్రాసెస్ 2, ప్రాసెస్ 4, ప్రాసెస్ 3, యూనిట్ స్క్రాప్ ప్రాసెస్ 3, డైరెక్ట్ వేజెస్, ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్, ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, స్క్రాప్, నార్మల్ లాస్ ఇంత ఇచ్చిండు 5% ఆఫ్ ప్రొడక్షన్. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఫిఫో మెథడ్ అన్నాడు. ఓకే, లెట్స్ సీ ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలంటే టూ మెటీరియల్ కాన్సెప్ట్ అన్నారు కాబట్టి మనం ప్రాబ్లం నెంబర్ 11
చూడండి, మెటీరియల్ 1, మెటీరియల్ 2, లేబర్, ఓవర్ హెడ్. ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆల్రెడీ 100% అయిపోయింది. అంటే ఈ ఇయర్లో ఏం కాలేదు కాబట్టి 0% తీసుకోవాలి. లాస్ట్ ఇయర్లో 80% అయిపోయింది. ఈ ఇయర్ 20% ప్రొడక్షన్ చేసినాం, 40 అట్లా. దాని తర్వాత ఫ్రెష్ యూనిట్ ఎప్పుడు 100% అయిపోద్ది ఇది. అంటే అయిపోయింది కాబట్టి మొత్తం యూనిట్స్ ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి 46,000 తీసుకోవాలి. నార్మల్ లాస్ ఎప్పుడు 0% తీసుకోవాలి. 0% అయిపోయినట్టు కాబట్టి 2,500. క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 100%. ఎప్పుడు 100% కదా, ఎప్పుడు అయిపోయింది అంటే లాస్ట్ ఇయర్ అయిపోయింది మ్యానుఫ్యాక్చరింగ్. అది ఇయరే అయిపోయింది మ్యానుఫ్యాక్చరింగ్, 100% అయిపోయింది. దాని తర్వాత ఇంకెందుకు మరి, ఇది 70% అయిపోయింది కాబట్టి ఇట్లా రాయాలి. అబ్నార్మల్. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ అకౌంట్లో మెటీరియల్, వేజెస్, ఓవర్ హెడ్ ఇది రాసేయాలి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయినా, అబ్నార్మల్ గెయిన్ అంటే ఏంటి? సపోజ్ నార్మల్ లాస్ 240 కానీ ఈ ఇయర్ 220 వచ్చింది అంటే ఇంకా 20 మనకు గెయిన్. ఈ గెయిన్ ఏం చేయాలంటే మనం నార్మల్ లాస్ కింద ఇటు సైడు అమౌంట్ వేస్తాంగా, స్క్రాప్ వాల్యూ. మరి స్క్రాప్ వాల్యూ అమౌంట్ వేస్తాం కదా, అంటే అబ్నార్మల్ గెయిన్ కూడా ఇంక్లూడ్ అయిద్దాం. ఫస్ట్ నార్మల్ లాస్ ఇక్కడ స్క్రాప్ వాల్యూ వేసినప్పుడు నార్మల్ లాస్లో అబ్నార్మల్ గెయిన్ కూడా ఇంక్లూడ్ అవుద్ది. కాబట్టి అబ్నార్మల్ గెయిన్ ఇటు సైడ్ రాయాలి. ఎంత అమౌంట్ అంటే ఒక యూనిట్కి ఎంత అమౌంట్ అవుద్దో అంత అమౌంట్ రాయాలి. దాని తర్వాత క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అదంతా వేయాలి. నెక్స్ట్ 2 మెటీరియల్ కాన్సెప్ట్ రిలేటివ్లీ ఈజీ. సో ప్రాసెస్ కాస్టింగ్ 5 to 10 మార్క్స్ వస్తాయి. ఓకే, బాయ్.